గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు నల్గొండ మండల కన్వీనర్ పోలి సత్యనారాయణ కోరారు. కార్మికుల ప్రాణాల్ని హరిస్తున్న మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం ప్రజావాణిలో ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఏవోలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, అలాంటి కార్మికులకు 6 నెలల నుంచి 11 నెలల వరకు వేతనాలు రావాలని, వేతనాలు సకాలంలో అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబాలు గడవడానికి, పిల్లల చదువుల కొరకు అప్పులు తెచ్చిన చోట అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని నెలల వేతనాలు పెండింగ్లో ఉంటే కుటుంబాలు ఎలా గడుస్తాయని అధికారులను ప్రశ్నించారు. అనేక మార్లు అధికారులను వేడుకున్నప్పటికీ వేతనాలు సకాలంలో అందటం లేదని, వెంటనే వేతనాలు విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. కార్మికుల ప్రాణాలను హరిస్తున్న జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతామని, అర్హత కలిగిన బిల్ కలెక్టర్లను, కారోబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తిస్తామని, కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని, అందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావలసిన కనీస సౌకర్యాలైన గ్లౌజులు, సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు తదితర వస్తువులను సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, యూనియన్ మండల సహాయ కార్యదర్శి యాదయ్య, నాయకులు దున్న అనిల్ కుమార్, పెరిక రాంబాబు, మేకల నరసింహ, ఉప్పునూతల శ్రీశైలం, పగిళ్ల ముత్తయ్య, గోరిబి, జయమ్మ, అలివేలు, నరేష్, వెంకటయ్య, మల్లేష్, సురేష్, పరమేష్, మధు, రాములు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వివిధ కేటగిరీ వారుగా గుర్తించి ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి టెంట్ల వద్ద చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి 100 రోజులు దాటింది వచ్చి, కానీ ఎలాంటి ఇది లేదు. కనీసము వేతనాలు కూడా లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంట్ను కేటాయించి వాళ్ళ అకౌంట్లోకి సర్పంచులకు సంబంధం లేకుండా అకౌంట్లోకి నేరుగా వేతనాలు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అట్లాగే ఇప్పుడు సుమారుగా 12 నెలలు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి ఇచ్చే వేతనం అతి తక్కువ వేతనము. గ్రామాన్ని సుందరీకరణ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి బయటికి పోయి మళ్ళీ 11-12 గంటలకు వచ్చి మళ్ళీ 12 గంటలకు ఒక ముద్ద అన్నం తిని మళ్ళీ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అలాంటి కార్మికులను పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమయంలో వేతనాలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. మాకు వచ్చేదే చాలా జీతాలు వస్తున్నాయి. అందులో కూడా మాకు నెలసరిగా 1వ తారీఖు కల్లా జీతాలు పడట్లేవు. ఈ జీతాలతోటి మా పిల్లల చదువులు, మేము మా నిత్యావసరాలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. మా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ ఏంటంటే ఇచ్చే జీతానన్నా నెలలోపు ఇవ్వాలనేది మా డిమాండ్. ఇంకోటి పర్మనెంట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.